పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ యోగ వాసిష్టములో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పినటువంటిదే యోగ వాసిష్టం. వశిష్ఠుడు రామచంద్రుడితో చెబుతున్నాడు, రామచంద్ర, శుభ వైరాగ్య వాసనచే అశుభ సంసార వాసనను తొలగించి వేసి మంకివలే వైరాగ్యాది ఉత్తమ గుణాన్వితుడవై తత్వబోధచే ఈ సంసారం నుండి పైకి లేచి నిర్వాణ ఆత్మపదమును పొందుము చెబుతున్నారు. మంకి అనేవాడు పూర్వం ఒక ఆయన ఉండేవాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు మనకి? ఈ ప్రకారముగా భుషుండు విద్యాధరాధిప. విద్యాధరుడు ఏ విధంగా అయితే ఆత్మతత్వాన్ని పొందినాడో ఆ విధంగా పొందమని ఒకరు చెప్పారు. కచుడు ఏ విధంగా తత్వాన్ని పొందాడో ఆ విధంగా నువ్వు పొందాలని చెప్పాడు. భగీరథుడు ఏ విధంగా పొందినాడో ఆ విధంగా నువ్వు పొందాలని చెప్తున్నాడు. ఇప్పుడు మంకు అన్నటువంటి వాడు మంచి అన్నటువంటి ఒక అతను ఏ విధంగా ఆత్మతత్వాన్ని పొందాడో అది కూడా తెలుసుకోకపోండి. ఆ విధంగా ఎట్లా అంటే, మంకి అన్నటువంటి ఒక బ్రాహ్మణుడు పూర్వకాలంలో ఉన్నాడనమాట. అతడు ఏం చేశాడు? నా యొక్క ఉపదేశం చేత మోక్షాన్ని ఎలా పొందిపోయాడో, నా ఉపదేశం తర్వాత ఆయన ఏ విధంగా పొందాడో ఆ విధానాన్ని చెప్తాను, నువ్వు విను చెప్పి ఒకనొక సమయంలో వశిష్ఠ మహర్షి ఈ భూమండలాన్ని సంచరిస్తూ ఉన్నాడనమాట. సంచరిస్తుండేటప్పుడు వస్తూ అయోధ్యకి వచ్చాడు. అయోధ్యకి ఆయన వచ్చాడు. వస్తూ ఉంటుంటే అక్కడ త్రోవలో మంచి విశాలమైన ఒక అరణ్యం కనబడింది ఆ పక్కన. ఆ అరణ్యంలో ఈయన సంచరిస్తూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు ఒక బాటసారి ఆ విధంగా ఆ పక్క గ్రామానికి పోతూ ఉండడం చూశాడనమాట. ఎవరు? వశిష్ఠుడు. ఆ పక్క గ్రామం వెళ్తూ ఉంటుంటే అప్పుడు ఈ వశిష్ఠుడు చెప్తున్నాడు, అతనితో చెప్తున్నాడు అనమాట. ఓ పచ్చికుడా, పచ్చి అంటే మార్గం, ఆ మార్గంలో వెళ్తున్నటువంటి ఓ పచ్చికుడా, పూర్వ గ్రామములందు విశ్రాంతిని పొందినప్పటికీ ఇక అతిథి సత్కారులు జనులు లేని ఈ మనుష్య దేశమున చిరకాలంలో నీ విశ్రాంతి పడైన ఇక్కడ మనుష్యులు లేరు, సంచారము లేదు. ఇలాంటి దగ్గర నీకు ఏమి విశ్రాంతి దొరకదు. తరువాత ఇంకోటి ఉంది, మన గ్రామాలకి వెళ్ళొచ్చు. కొన్ని గ్రామాలకు వెళితే ఏమొస్తుంది? తిరగ నష్టం వస్తుంది. కొన్ని గ్రామాల్లో నివసిస్తే నష్టం, కొన్ని గ్రామాల్లో నివసిస్తే లాభం వస్తుంది. అర్థమైంది కదా? అందుకని చెప్తున్నారు, గ్రామే విశ్రమణం నైవ వర్తతే పామరాస్పదే తృడ్వై లవణ పానేన భూయ ఏవాభివర్ధతే చెప్తున్నారు. ఏ గ్రామంలో నివసిస్తే మనకి ఏమి అశాంతి కలుగుతుందో చెప్తున్నారు. ఇప్పటికను విషయ భోగలాసేటువంటి పామరుడు, వేద నిషిద్ధ కర్మలు చేస్తున్నటువంటి దుష్టులు ఉండు చోట ఎప్పుడు నివసింపరాదు. అర్థమైందా? ఎప్పుడు నివసింపరాదు. ఏం చెప్పారు? విషయ భోగములతోనే ఎల్లప్పుడూ సదా నిండి ఉండినటువంటి వారి ఉన్నటువంటి చెంతకి పోకూడదు. అలాగనే వేద నిషిద్ధ మార్గంలో ప్రవర్తిస్తూ దుష్టులుగా ఉన్నటువంటి వారి చోట కూడా, ఎందుకంటే ఉప్పు తింటూ ఉంటుంటే దాహం, ఉప్పు ఎక్కువ తింటే వదిలే దాహం వస్తూనే ఉంటుంటాయి. ఆ ప్రకారముగా విషయ సేవన చే తృష్ణ పెరుగుతూనే ఇంకా పెరగాలి.
అందుకని అలాంటి స్థలాలకి పోకూడదని చెప్తున్నారు. ఇంకా వరమంద గుహాహిత్వం శిలాంత కీటతావరం, వరమంద గుహాహిత్వం శిలాంత కీటతావరం, వరం మరో పంగు మృగో నగ్రామ్య జనసంగమ. చెప్తున్నారు ఇక్కడ. ఎవరెవరు మంచివాళ్ళు ఒకరికంటే అంటే చీకటి గుహలో పాము అయి ఉండడం చాలా శ్రేష్టమే. ఒక చీకటి అంధకార గుహంలో ఓ పాము అయిపోయి ఉండడం చాలా గొప్పది. రాతి లోపల ఒక పురుగై ఉండడం కూడా ఇంకా విశేషమే, అది గొప్పది. మరుభూమి యందు ఒక కుంటి లేడీ ఉండడం కూడా చాలా గొప్పది. ఇసుకేడాది హైదరాబాద్లో ఒక లేడీ కుంటి లేడీ, ఎందుకంటే కుంటుకుని లేడేటి ఎండాకాలం నీళ్లు ఉండవు, నీళ్లు ఉన్నట్టే ఉండదు, దాహా నీళ్లు ఉండవు. ఎండాకాలం వచ్చిందంటే 12 గంటలకు మాడిపోతూ ఉంటుంటాయి. ఇసుక పరిగెత్తాలంటే పరిగెత్తగలదా? ఆ కుంటి కాలు మాడినా మెల్ల కాబట్టి కుంటి లేడీ ఉండటం మీరు. కానీ దుష్టుల సాంగత్యము ఎలాగైనా తప్పించుకోవచ్చు, కానీ అదే ఆ సాంగత్యం పనికిరా. పాపరహితుడైనటువంటి రామచంద్ర, నేను ఈ ప్రకారముగా వచ్చింపగా ఆ పాంథుడు, ఆ పాఠశాలి నా వాక్యాలను చక్కగా విని అమృతమైనటువంటి జలస్నానం చేసినటువంటి చందమణితో పలికిన మహాత్మా ఆయన అంటున్నాడు, తామెవరు, తమరు ఎవరు? తాము పూర్ణాత్ములుగా జ్ఞానులుగా నాకు తోస్తూ ఉంది. తాము పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందిన వారిగా ఎంతో జ్ఞానుల్లా నాకు కనబడుతుంది. ఇంకా జ్ఞానులే కాదు, ఆత్మతత్వాన్ని చక్కగా అనుభవంకు తెచ్చిన ఆత్మజ్ఞానుల్లా ఉన్నారు మీరు. ఏదైనా బాటసారి గ్రామయాత్రను పరికిస్తుంటే అక్కడ సాక్షి మాత్రంగా ఏ విధంగా అయితే చూస్తూ ఉంటారో ఆ విధంగా మీరు చక్కగా అనుభవజ్ఞతో కలిగి ఉన్నారు మహాత్మా. ఈ ప్రపంచంలో మెరుపు వలె విద్యుత్ంచలం ఆయుష్యం చెప్పిన ఆయుష్యాది విద్యుత్ ఎంతసేపు ఉంటుంది? ఒక మెరుపుతే విద్యుత్ అని మెరుపు, అది ఒక్క నిమిషం ఉంటుంది, చించడం వెంటనే అయింది. ఆ విధంగా క్షణభంగురమైనటువంటి ప్రాణికోట్లను చూడా నా మనస్సు విరక్తి ఉంది. అది అందుచేత గృహానికి కూడా నాకు పోవడానికి ఇచ్చే లేదు అని చెప్పినాడు. చెప్పు అంటున్నాడు, భగవన్ సత్యమాత్మానం కథైహానుకంపయా గంభీరాని ప్రసన్నాని సాధుచేత సరాంసి అంటున్నాడు. మహాత్మా భగవన్ అంటే మహాత్మా ఆత్మానం కథయా ఇక అనుకంపయా. ఆత్మను గూర్చి కథయా చెప్పు, ఆత్మను గూర్చి చెప్పాలి. దయచేసి అనుకంపయ. కంపనము అంటే చలనం, ఒక స్థిరత్వం లేకపోవడం. అనుకంపనం అంటే ఏమిటి? స్థిరత్వంగా ఉండేది, సత్యముగా ఉన్నటువంటిది. కాబట్టి సాధు మహాత్ముల యొక్క చిత్తము గంభీరములై నిర్మలములైనటువంటి సరోవరములుగా పోలి ఉండను కదా. అందుచేత స్వల్ప వివేకమైనటువంటి వాడు నేను. నా మనస్సు ఎంత ఎలాంటిదంటే స్వల్ప వివేకం. అందుచేత దయార్థ హృదయుడవగు గురువు యొక్క ఉపదేశంగానే లేకపోతే ఈ సంసార భ్రమ దీనివల్ల పుట్టిన దుఃఖం ఉంది కదా, అది ఎప్పుడూ సమూలంగా నాశనం చేయటకు సమర్థత ఎవరికి ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా నాకు ఆత్మతత్వాన్ని ప్రసాదించమని చెబుతున్నాను. అయిందా? అప్పుడు వశిష్ఠుడు అంటాడు, విప్రుడా నీవింక దుఃఖింపకము. అర్థమైందా? నువ్వింకా దుఃఖింపకము.
ఎందుకంటే ఎవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళు ఏ మార్గాల్లో నడుస్తుంటారో ఆ మార్గాన్ని నువ్వు పొందావు. అంటే ఆ మార్గంలో నడాలని నీకు వచ్చింది. ఎందుకంటావా? నీ ఇప్పుడు దాదాపు ఈ సంసార సముద్రకి ఆవలి తీరానికి చేరాలని తాపత్రయం నీకు వచ్చేసింది. కాబట్టి మణిర్మధుర కాశేన యథైతి విమలాత్మతాం తథా కషాయ పాకేన చిత్తమేతి వివేకిత. ఇప్పుడు అంటున్నారు మణి మధుర కాశేన. మణి ఉంది, అది బాగా అరగదీస్తూ ఉంటుంటే ఏమవుతుంది? నిర్మలం అవుతుంది. ఏమీ లేని కింద వేసిన రాయినే దాన్ని బాగా చైనింగ్ పెడుతూ ఉంటుంటే అదే అంత నడిపొచ్చి చక్కగా మన ముఖం కూడా కనబడినటువంటిదిగా పెరిగిపోతుంది. ఆ విధంగా ఈ కామక్రోధాది ఈ కషాయాలు ఉన్నాయి కదా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ కషాయం ఉన్నాయి. వీటి పరిపాకం ఎప్పుడైతే వచ్చిందో, అంటే వీటి వినాశం ఎప్పుడు వచ్చిందో అప్పుడు చిత్తము కూడా ఏమవుతుంది? చక్కగా ఇది ఆత్మ, ఇది అనాత్మ అన్నటువంటి స్థితిని పొందుతుంది. అర్థమైందా? కిం జ్ఞాతుమిచ్చసి కథం సంసార హాతుమిచ్చసి ఉపదిష్టమహం మన్యే సంపాదయతి కర్మభిః అంటున్నారు. ఏమయ్యా, ఇప్పుడు నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? నీవు ఏది, నీ ఉద్దేశం ఏమిటి? ఇంటికి వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నావు? సంసారం అంటే ఏమని అనుకుంటున్నా? నీకేమీ అర్థం చెప్పు నాకు. ఇప్పుడు నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? మరి ఈ సంసారం అనే ఏ ప్రకారంగా నీవు వర్జింపదలుచుకుంటున్నావు అది నాకు చెప్పు అని ఆ యొక్క గురువు చెప్తున్నారు. అప్పుడు మంచి అంటున్నాడు, భిన్నోస్మి భగవన్ పశ్యన్ దశా సంసార దోషదాః పునర్జాతం పునర్నష్టం సుఖ దుఃఖ భ్రమస్సదా. ఖిన్నోస్మి, నేను చాలా దుఃఖితున్నై ఉన్నాను. అది మహాత్మా. ఎందుకు అంటావా? సంసార దోషదాః పునర్జాతం పునర్నష్టం. ఈ యొక్క సంసార ప్రదోషం వలన మాటిమాటికి పుట్టడం, మాటిమాటికి చావడం. పుట్టిన తర్వాత సుఖము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, శ్రమ కూడా కలుగుతుంది. అయిందా? సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, శ్రమ కూడా కలుగుతుంది. అందుచేత ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటిది, ఈ భ్రమ నుండి నివారింప చేసినటువంటిది, చావు పుట్టుకు లేనటువంటిది, అటువంటి స్థితిని ఏర్పడదానికైనటువంటి తత్వాన్ని నేను తెలుసుకోవాలి అని అంటున్నారు. అవశ్యం భావి పర్యంతః దుఃఖత్వాత్ సకలాన్యపి సుఖాన్యేవాతి దుఃఖాని వరం దుఃఖాన్యతో మునే. హే మునీంద్ర, ఈ సమస్త సుఖాలు తుదకు లాస్ట్కి ఏమిటి? దుఃఖాన్నే కలుగు చేస్తుంటాయి. అర్థమైంది కదా? సెల్ ఫోన్లు వచ్చాయి, ఎంత సుఖం. చెవులు పోతున్నాయి చాలా మందికి. మరి అర్థమైంది కదా? 60 ఏళ్ళ 100 ఏళ్ళ వారికి చెల్లి పోయినాయి, ఏ చెవులు రాకుండా ఉండవలసింది 30 ఏళ్ళ నుంచే చెవులు ఇచ్చేసింది. ఎంత సుఖం అయితే అంత ప్రతిదీ పరిణామంలో దుఃఖంగానే మారిపోతూ ఉంటుంటాయి. అందుకని ఈ ప్రకారముగా సమస్త సుఖాలు కూడా ఏసీలో కూర్చున్నా ఒక అర్ధగంట కరెంట్ ఆరిపోతే తీసి అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేసరికి శరీరము తట్టుకోకుండా పోతుంది. ఎందుకు అంటే ఈ శీతకాలంలో శీతం తట్టుకుంటే, ఎండాకాలంలో ఎండ తట్టుకుంటే ఈ శరీరం దీర్ఘకాలం ఉంటుంది అనమాట.
చిన్నప్పుడు ఎందుకు వేడిగా కాఫీ 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 కాఫీ, ఇప్పుడు కాపురాలే పోయినాయి. అప్పుడు నూనె చేతికి రాసుకొని కుంపల మీద పెట్టి ఇలా కాపుతూనే ఉంటుంది వాడు. అర్థమైంది? వాడి ఒళ్ళు ఎర్రగా వచ్చింది. ఎందుకంటే వాడు అంత గట్టి అయిపోయేది అనమాట. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? అది లేదు. తోలుబొమ్మలాగా అయిపోయింది ఇప్పుడు శరీరం కూడా. అవైనా కోస్తే కానీ ఇది అంతవరకు అక్కర్లేదంటే పడిపోతా. అందుకనే ఇవన్నీ కాలాలు ఎందుకు పెట్టాడు? సిద్ధం అనుకున్నగా ఈ శరీరాని కోసమే పెట్టాడు. వీటిని మనం తట్టుకుంటే ఉంటుంది అన్నమాట. అందుకు చెప్తున్నాడు ఈ ప్రకారముగా సమస్త సుఖాలు కూడా తుదకేం చేస్తాయి? దుఃఖాన్నే కలుగు చేస్తాయి. ఎంత సుఖ వస్తువు అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. బంగారం ఒంటి మీద వేసుకుంటే మంచిదే అని అనుకుంటారు. దాన్ని మళ్ళీ ఎంతో జాగ్రత్తగా కప్పుకోవాలి, చేసుకోవాలి. పోతున్నప్పుడు అది వసలు వెళ్ళినప్పుడు ఇది ఇంకా భయం. అర్థమైంది? అది తీసి ముడేసుకొని కొంగు దొప్పుకొని అక్కడ దాని మళ్ళీ ఇప్పుకొని వేసుకుంటాం. అర్థమైంది? అదే ఎంతో అంత కష్టం. అంతే కదా. అందుకని ఇవన్నీ ఏమిటి? ఆ తాత్కాలిక సుఖం ఇచ్చినట్టే ఉంటాయి. ఒక మంచి పట్టు చీర కట్టుకున్నాం, మామూలుగా అప్పుడు వర్షం పడి బురదైనా కొట్టుకొని వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు బురదలో దిగాలంటే కష్టం, దాని మీద ఏది పడిపోద్దాం. అర్థమైంది? కానీ ఆ పని రేపు చేసుకున్నా పోతే పోయి వర్షం వెళ్ళిపోతాయి అని అంటాం. అంటే ఏమిటి? సుఖమే ఇది. కానీ ఆ పని అవదు, ఇవాళ దానికి అవదు, లోపల దుఃఖమే దుఃఖం. పరిణామంలో ఈ విధంగా ఇవన్నీ దుఃఖాన్ని కలుగు అవుడిచి ఆ సుఖములని మహా దుఃఖములే అవడం. ఈ కారణమున సుఖముల కంటే దుఃఖములే మీరేను తలంచుతున్నానన్నాడు. అర్థమైందా? ఆ మునీంద్రుడు ఏమన్నాడు? సుఖాల కంటే దుఃఖం ఎందుకు? ఇది ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి ఎల్లప్పుడు ఉంటుంది. దుఃఖం ఎల్లప్పుడు దుఃఖుడికి దుఃఖం అనుకుంటాడా? ఆ దుఃఖాన్ని సుఖాన్ని పేరు పెట్టుంటాయని గొడవ చేయకపోవడం. కాబట్టి వస్తాయి. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయిను అనిత్యాహ తాన్ ప్రతీక్షస్వ భారత. ఈ సుఖము దుఃఖము ఎక్కడి నుంచి వస్తుంది? మాత్ర స్పర్శాస్తు కౌంతేయ. మాత్రలంటే మాత్రలు శబ్దస్పర్శ రూప రసగంధ తన్మాత్రలు. వాటి ఇంద్రియములకి ఆ విషయాలకి సంబంధపడేటప్పుడు సుఖము దుఃఖము కలుగుతూ ఉంటాయి. కాబట్టి దానిని ఓర్చుకోనమని చెప్పారు. సుఖముల కంటే దుఃఖములే మేలని తలంచుతున్నారు. అందుకే పతంజలి కూడా చెప్పినారు. అర్థమైంది? పరిణామ తాప సంస్కార దుఃఖ పునైర్వృత్తి విరోధాచ సర్వమేవ దుఃఖేకిన. ఆయనకి ఏ సుఖం వచ్చినా ఈ దుఃఖమనే భావించుకుంటారు. అంతే. వాడికి సుఖమే లేదు, ఏ దుఃఖమనేదే లేదు. అందుకని ఈ ప్రకారముగా ఆయన అనుభవాన్ని అడుగుతున్నాడు. ఈయన ముందు అనుభవం తెలుసుకుంటే కదా చెప్పడానికి. అందుకని మరియు ఆంత్రదంత కేశాది సహితముగా నా దేహం ఇప్పుడు శిథిలమైపోయినది. ఆంత్ర అంటే అంతరంగంలో ప్రేవుడు కూడా, దంతాలు కేశాలన్నీ నాకు ఇప్పుడు శిథిలైపోయాయి. ఇక ఉత్తరోత్తర వృద్ధినందినట్టు భోగములేని తత్ప్రవణ బుద్ధి పరమ పురుషార్థ సాధనం నిలుకడ పొందట్లేదు. అన్నీ అయిపోయింది. కూర్చోడానికే అవదు, వినడానికి కుదరదు, తినడానికి కుదరదు, చూడడానికే ఇంకే. ఇక నా జీవితమును పుత్రమిత్ర కలత్వ జనుల ఆసక్తి చే శిథిలం అయిపోయాయి. ఇంకా నాకు ఉండాలని పోయింది. కానీ నేను ఇంకా సంసార సాగరం దాటలేదు. ఇన్ని పోయినా దాట భయప్రదమైన భోగాశ దినదిన వృద్ధి వచ్చినే ఉన్నది. దానికి ఒక పేరు పెట్టాను. భోగాశ ఏమిటంటే భయప్రదం. మన భోగాల సుఖం ఎలాగ ఉంటారంటే చెప్పారు ఆయన విద్యా ప్రకాశం. ఎలా ఉన్నారంటే ఒక కొండలో అన్నం ఉండేదట, ఆ కొండకు పెట్టారు. ఒక కుక్క వచ్చిందట. ఆ కొండలో మూతి పెట్టడం, వెనక చూడడం, ఎవరు వస్తున్నారని. మూతి పెట్టడం, వెనక చూడడం, మూతి పెట్టడం, వెనక కొట్టేస్తారు, చూడడం పోవాలంటే. ఇలా కొడితే మన సుఖాలు ఎలా కొట్టాయంటే ఇలా కొట్టుంటాయేమో. అర్థమైందా? అందుకు చెప్తున్నారు అనమాట. ఈ భోగాలు దినదినము వృద్ధి
అవుతూనే ఉన్నదన్నారు. అది తగ్గదట. సంపన్నమక్షతం సాపి విప్రలంబేన జృంభతే అంతఃస్ఫురితరత్నేహం భాస్వరం వాంధకోటరం అంటున్నారు. సంపన్నం అక్షతం సాపి విప్రలంబేన జృంభతే. ఒక శిరోమణి ఉన్నటువంటి మంచి పాములు ఆ చెట్టు త్వరలో ఉంటాయి. ఇక ఆ దాని శిరోమణి అది దొరికితే అది కొన్ని వేల ఖరీదు అనమాట. దాని పని అంత పని. ఇక దానికైనా ఆశపడి దాని దగ్గరికి ఎవడైతే చూడిపోయారో అదేం చేస్తుంది, వీరికి లోనకి దూరి కట్ చేస్తుంది, ఊరుకుండదా చేసేస్తుంది. ఆ విధంగా ఏమి అర్థమైందా? ధనాదైశ్వర్యం నుంచి మిగులు సంపన్నులను, దారిద్ర్యాది క్షతి లేనివాడు మనుషులు కూడా బావుగా ప్రలోభన మనొచ్చి ఏమి ధనము సంపన్నం ఉన్నా ఏమి ఈ దారిద్ర్యం అనేటువంటి ఏమి నాశము, దారిద్ర్య అది క్షతి లేనివాడు ఆయనకి ఈయనకి ఇద్దరికి కూడా అర్థమైందా? దరిద్రాన్ని అనిపిస్తున్నవాడు కూడా ఏం చేస్తారు, మనుషుడు కూడా ఈ ప్రలోభం అనేది వదలలేడు. దరిద్రాన్ని అనుభవించిన మనుషుడు కూడా ఇంకా లోపట ఏదో ఒక విధంగా సంపాదించాలనో లేకపోతే ఏదో ఒక విధంగా పొందాలనో అన్నటువంటి తాపత్రయమో ఈయనకి వదలదు. బాగా ధనం సంపాదించినా ఆయనకి కూడా అయిందా? అక్కడ ఏమిటంటే దారిద్ర్యాది క్షతి లేనివాడు అనమాట. ఏమి అంటే దారిద్ర్యానికి నష్టము లేనివాడు అంటే ఎప్పుడు దారిద్ర్యం ఉన్నవాడు అనమాట. మనిషిని బాగుగా ప్రలోభనం అనొచ్చి అదేం చేస్తుంది, ఈ లోభత్వం అన్నటువంటిది ఆ లోభన ఆయనకి ఈయనకి వదలదు అనమాట. వదలకపోతే ఏమవుతుంది, అది ఈ ప్రకారముగా ఈ లోభత్వం ఏం చేస్తుంది, ఒక లోభం ఉన్నదంటే మిగతా గుణాలన్నీ తెచ్చుకుంటారు. ఏమంటారు, ఎవరైతే ఒకడు ఉన్నాడో వాడి ముఠాను వాడు ఎప్పుడు తయారు చేసుకుంటాడు. మంచివాడు మంచి ముఠ, చెడ్డవాడు చెడ్డ ముఠ. అలాగా ఈ ఒక్క లోభం ఉందనుకోండి హరిషట్ వర్గాల్లో, ఇదేం చేస్తుంది మళ్ళీ ఈ చెట్లు చోరాదుల ద్వారా అంటే మిగతా వాళ్ళ ద్వారా మోసగింపజేసుకుతాన్ని కలుగు చేస్తుంది. అందుకని చెప్తున్నారు ఈ ప్రకారముగా అటు. ఇక నా అనుభవం చెప్పాను ఇంతవరకు అని ఆయన చెప్తున్నాడు. మంకి తమ వంటి మహాత్ముని గురువు లభించుడిచే తమ వంటి వారు దొరకడమే చాలా దుర్లభం. ఇక శిష్యుడి చిత్తమందు ఉన్నటువంటి అజ్ఞానం ఉంది కదా, ఇదేమవుతుంది, శరత్కాలమునందు మంచు అంతా ఎలాగైతే లేకుండా క్షయించిపోతారో మేఘం నిరావరణంగా ఉంటుంది అనమాట. చక్కగా ఆశ్వీజ మాసంలో కార్తీక మాసంలో మేఘం అంతా చక్కగా ఏది ఆ ప్రకారం మంచు క్షయించినట్టు ఈ ప్రకారముగా ఏ విధంగా దూరి లేక నిర్మలంగా ఉంటుందో ఆ విధంగా సాధుజనుల యొక్క వాక్కు నా యొక్క సంసార భ్రమను శమింపచేయనట్టు ఉపదేశము ద్వారా నాకు తగినటువంటి విధాన్ని బోధించి నన్ను తరింప చేయాలని అంటున్నాడు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడు పూర్వం ఆయనకు తెలిసిన సంగతి కదా, ఓ బ్రాహ్మణుడా విను, సంవేదనం భావనంచ వాసనాకలనేతి చ అనర్థాయ ఇహ శబ్దార్థే విగతార్థో విజృంభతే సంవేదనం భావనంచ అంటున్నారు. ఇప్పుడు ఈ సంసార అనర్థానికి బీజములు 4 ఉంటాయి అయింది కదా. కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు సంవేదనం భావనంచ. ఒకటి ఏమిటి, సమ్యక్ వేదనం అన్నమాట. రెండవది ఏమిటి, భావన అన్నమాట. మూడవది కలన వాసన, నాలుగవది కలన. అందులో సంవేదము అన్నటువంటిది మనం ఇంద్రియములచే విషయభోగాన్ని ఏదైతే అనుభవిస్తున్నామో ఆ అనుభవాన్ని సంవేదనం, సమ్యక్ వేదనం సంవేదనం. ఇక
భావన. ఇంతకుముందు మనం ఇంద్రియాలు ద్వారా విషయాలను చక్కగా అనుభవించాం. ఇప్పుడు ఆ విషయాలన్నీ మరికొన్నాళ్ళు పోయింది దొరకకపోతే, ఆ విషయాలు మరికొన్నాళ్ళు పోయినాక భోగ విషయాలు మనకి దొరకకపోతే అప్పుడు అనుభవించినటువంటి దాన్ని అలాగ భావించుకోని ఉండిపోవడం. దాన్ని అలాగా భావించుకోవడం. ఇప్పుడు ఇలాగైపోయింది కదా, ఇప్పుడు ఇలా ఉన్నాము కదా, ఇంకెలా ఉండేవాళ్ళము, ఏదో ఒకటి ఒకరికి ఒక తరహా వస్తుంటుంది. అర్థమైంది కదా. అది పూర్వ రీతిలో అనుభవించే విషయాలు ఒక్కరు ఒకలాగా ఉంటుంటాయి. ఆ అనుభవించిన విషయాలు మళ్ళీ భావనకి రావడం కూడా ఇది మనకి అర్థమన్నమాట. ఇక వాసన. ఈ వాసన కూడా ఆ చిత్తముని విషయాకారంగా దుర్వాస ఉండిపోతుంది అన్నమాట. ఆ వాసన ఉన్నది ఒక జన్మకు అంతం కాదు. మనం ఈ జన్మలో మనకుండే వాసన మనం దూరం చేసుకోకపోతే ఈ వాసన వస్తూనే ఉంటుంది. మనం వింటూనే ఉంటుంటాం. వాసనను దృఢంగా వదిలించుకోవడానికి తన మనస్సులో తాను విచారణ చేసి ఇక నేను ఈ వాసనను వదిలించుకుంటాను ఒక దృఢమైన సంకల్పం చేస్తేనే అది ఇల్లు మనం కడదాము అని దృఢమైన సంకల్పం చేస్తేనే ఇక్కడ కడతాం. ఈ చెడ్డ మనం వెయ్యాలి ఇక్కడ సంకల్పం చేస్తేనే వేస్తాం. అది చేస్తామా? ఈ సంవత్సరం మనం చాతుర్మాసం చేయాలి అని దృఢమైన సంకల్పం చేస్తేనే మనం అర్థమైందా? అలాగనే నాకు ఈ వాసన నేను ఇప్పుడు పోగొట్టుకుంటానని సంకల్పం ఉంటేనే పోతుంది. ఇది ఒకటి అడ్డు. ఇంకా మరణకాలమున పునర్జన్మకరమైనటువంటి విశ్వస్మృతితో కూడి ఉంటుంది. ఇది ఒకటి. ఈ 4 పదార్థాలు అవిద్య చేత మనకి జన్మిస్తాయి. మరణకాలంలో పునర్జన్మకి సంబంధమైన విషయస్మృతితోనే కూడి ఉండుట. అంటే ఇది పునర్జన్మకి హేతువైన పనులతోనే స్మరించడం కానీ జన్మరాహిత్యానికి కావలసినటువంటి బ్రహ్మాత్మతత్వాన్ని స్మరించడం లేదు. ప్రకృతికి సంబంధించిన విషయాలు చింతిస్తున్న కొద్ది మన పునర్జన్మ తప్పక ఉంటుంది. ఎలాగైనా 4 డబ్బులు గడించైనా మనం ఏది తినాలనుకున్న ఆ వస్తువును తప్పక తిందాము అన్నటువంటి సంకల్పం ఉంటే మనం ఏం చేస్తాం? ఆ వస్తువుల కేసం కొనుక్కుంటాం లేదు వెళ్ళి. అలాగనే జీవితంలో ఇంకొక విషయాన్ని అనుభవించాలా చేసుకోవాలని ఉండి జీవితం వదిలేమంటే దానికి సంబంధించిన జన్మల్ని. అందుకని చెప్తున్నాడనమాట. ఈ విధముగా ఈ 4 కూడా మనకేమిటి? అవిద్య యొక్క విజృంభణ అనమాట. ఈ సంసారానికి కావలసినవని వశిష్ఠుడు చెబుతున్నారు. ఈ ప్రకారం ఒకటి ఏమిటి? ఇంద్రియముల ద్వారాగా విషయాల్ని అనుభవించడం. 2 అనుభవించినటువంటి విషయాలు సకాలంలో లేకపోయినప్పుడు వాటి కోసం చింతించడం. 3 మనకి ఏదైతే వాసన ఉందో ఆ వాసన దృఢంగా ఉండిపోవడం. 4 మనకి పునర్జన్మకి హేతువైన దాన్ని చింతిస్తూ జీవితాన్ని వదలడం. అందుచేత వేదనం భావనం విద్ధి సర్వదోష సమాశ్రయం తస్మిన్నేవాపదస్సంతి లతా మధురసేయత. ఈ 4 ఒక 2 ఇప్పుడు తీసుకున్నాడు. మొట్టమొదటి చెప్తున్నారు వేదనం భావన. ఒకటి అనుభవము, 2వది భావన. విషయ భోగము, విషయ భావన. విద్ధి సర్వదోష సమాశ్రయం విద్ధి. ఈ 2 సమస్త దోషాలకి ఆశ్రయం అనమాట. ఈ 2 విషయ భోగం ఒకటి, ఆ విషయాలని భావించడం 2. ఈ 2 సమస్త దోషాలకి 2 కారణం. మరి వీటి వల్ల ఏమంటే సకలమైన ఆపదలు కూడా మానవుడికి రావడానికి కారణం. ఏమిటవి? వసంతకాలంలో
ఆ వృక్ష రసమందు ఏమి పుష్ప ఫలాది ఏమి సహితమైనటువంటి లత ఏ విధంగా ఉంటుందో వసంతకాలంలో ఏమి చక్కగా చెట్టు చిగిర్చి ఆ యొక్క పుష్పాలు పండ్లు అవడానికి చెట్టు ఎందుకు ఏ విధంగా అయితే రసం ఉంటే కదా పైకెక్కుతుంది. చెట్లు లేని రసం పుష్పాలు కలుపుతాదా? పుష్పాలు పండ్లుగా అవుతాయా? లతలుగా అవుతాయా? ఎలాగైతే ఈ చెట్లు ఎందు ఆ రసం అన్నటువంటిది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి రెండింటి ఎందు ఇది విషయ భోగము, ఇంకోటి ఏమిటి విషయ భావన. ఈ రెండింటి ఎందు సమస్త ఆపదలు కూడా ఉంటాయి. ఆ చెట్లో రసం ఏ విధంగా ఉంటుందో వీరికి సమస్త ఆపదలు కూడా అలా ఉంటాయి అని చెప్తున్నారు. సంసార మార్గే గహనే వాసనావేశవాకినః ఉపయాతి విచక్రౌఘైః వృత్తవృత్తాంత సంతతిః. సంసార మార్గే గహనే, గహనే సంసార మార్గం చాలా లోతైనటువంటిది. ఎంత దూరం వెళ్ళినా దీనికి అంతులేనటువంటిది ఈ సంసార మార్గం. ఇంకెలాంటిది? వాసనావేశవాకినః. వాసనమనే ఏమి ఆవేశములనే సామగ్రినిది మోస్తూ ఉంటుంటారు. అర్థమైందా? ఇది ఇదే మోసుకుంటుంది. ఇది ఏ విధంగా ఏ వాసన అంటే అది ఈ వాసనతోనే పోతుంటుంది. అర్థమైంది కదా? ఈ శరీరం ఉన్నప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ వాసనలు అంతఃకరణంలో ఉంటే ఈ జీవుడు మళ్ళీ ఆ బరువు మోసుకునే పోతాడు. ఉన్న వల్ల ఎక్కడ వదిలేస్తాం. అర్థమైందా? ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ వదిలేస్తారు. మళ్ళీ ఈ వాసనలతో ఆ బరువు మోసుకొని అంతే కదా మళ్ళీ పోతారు. మళ్ళీ ఆ వాసనతో అయినట్టు సంపాదించుకుంటారు. సంపాదించి ఉంటాయా? మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంటారు. పోవడం రావడం. అర్థమైంది? పునరపి చరణం పునరపి మరణం. కాబట్టి మరి ఈ సమస్త దోషాలకి కూడా ఏ కారణమైన ఈ వాసనలను సామగ్రిని మోస్తూ అనేక విచిత్రమైన అంతసమూహం వచ్చి చేర్చున్నాడు. ఎవడైతే ఈ వాసనలను సామగ్రిని మోసుకెళ్తాడో వాడికి విచిత్రమైనటువంటి సమస్యలన్నీ వస్తాయి. ప్రయోజనం లేనటువంటివన్నీ ఒక మూకుమ్ముడిగా వచ్చేస్తాయి. వచ్చి ఆయన దగ్గర ఉంటాయన్నమాట. అందులో ఎందుకు వస్తారు? దొంగలు ఎందుకు వస్తారు? మన బాగు చేయడానికి వస్తారా? దొంగలు పొలదుగా కొట్టుకోవడానికి వస్తారు. అలాగే ఈ వాసనకు సంబంధించిన దొంగలు 6 కూడా ఏమి ఎందుకు వస్తారు? నువ్వు పోకూడదు. నువ్వు పోతే మాకు అత్యంతమే లేదు. నీకు బలమే ఉన్నాం కదా, నీకేం గొడవ? అర్థమైంది? నేను బలం 6 ఉన్నావు. ఎక్కడికి పో, నువ్వు ఒక్కటి ఉంటే చాలు. నీ 6 మీ అంత పెట్టుకొనే ఉంటా ఉంటా. కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాహ. అయిందా? ఈ 3 దేహమునందు ఈ 3 దొంగలు కూర్చుంటున్నారు. దేనికి కూర్చుంటున్నారు? జ్ఞానరత్నాపహారాయ. అందుకోసం జ్ఞానరత్నాన్ని దొంగిలించడానికి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మన ఇంట్లో రత్నాలు పల్లెలు చాలా వాళ్ళకి. అర్థమైందా? అర్థమైందా? ఈ జ్ఞానరత్నాలు వాళ్ళకి కావాలి. ఇవైతే ఇప్పుడుతో అయిపోతాయి. వాళ్ళకి అవైతే జన్మలకి వాళ్ళు అలా అంటి పెట్టుకుని ఉండొచ్చు అనమాట. ఆ రత్నం అరించారనుకో అవి చాలా ఒక్కసారి కొడితే కుదేను కొట్టాలంటారు కదా, ఆ ప్రకారం కొడతాయి అవి. అర్థమైందా? ఈ అర్షడు కదా. అందుచేత ఈ ప్రకారముగా వివేకినో వాసనయా సహ సంసార సంభ్రమ క్షీయతే మాధవస్యాంతే శనిరివ ధరారతః. చెప్తున్నారు. వాసనయా సహా సంసార సంభ్రమ వివేకినః క్షీయతే. వసంతకాలంలో ఏమవుతుందంటే ఆ భూమిలో రసం అంత చెట్లు అర్థమైందా? భూరసం అంతా చెట్లులోకి అది
అలాగనే ఈ వివేకవంతులకు ఏమి విషయ దోష భావన చేతను వివేకవంతులు ఏం చేయాలి? వివేకి అంటే సదా వాడికి అదే ధ్యానం. విషయములో ఇందు మనస్సు పోతూ ఉంటుంటే ఆ విషయములను దోషారాపణ చూసుకొని ఆ విషయాల నుండి మనస్సును వెనక్కి తెచ్చుకోవడం అదే పని ఆయనకి. ఇంకో పని లేదు. ఆ పనే చాలు. అదే ధ్యానము, అదే సమాధి, అదే అది అంట. ఇంకా రెండవది బ్రహ్మచింతన చేతను. ఈ రెండు ఉండాలి. ఒకటి బ్రహ్మచింతన, రెండు ప్రతిక్షణము విషయమైనది దోషణ. వాసన దృఢమైన సంస్కారం చెప్పారు కదా, ఆ వాసన పోవాలంటే ఇంకొక వాసన. బాత్రూంలో వాసన పోవాలంటే పినాలి ఈ వాసన ఉంటే ఆ వాసన అనిచేస్తుంది అనమాట. ఒంటి మీద మనకి దుర్గంధం ఉంటే సబ్బు రాసుకుంటే ఈ వాసన ఆ వాసన పోగొడుతుంది. అయిందా? అది పూర్వం తెల్లవారిసరికి ఇదల్లా చెత్తగా ఉండేది. పేడ బాగా కలిపి ఆ యొక్క అదొక సుగంధం అనమాట పేడ. దాన్ని చెల్లేము. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడివి? ఇవన్నీ పురిళ్ళు కదా ఎక్కువ. అంతే తెచ్చి అడుక్కున్నారు, అరకు ముగ్గురు వేసుకుంటారు. మరి ఏం చేస్తుంది? అది ఎప్పుడు దుర్గంధాన్ని రాకుండా సుగంధాన్ని తీసుకొచ్చి ఏవైతే క్రిమి కీటక దోమలు ఉంటాయో అట్లా రాకుండా చేసి, ఇప్పుడు అది లేదు కాబట్టి అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు 100 రూపాయలు డబ్బులు ఖర్చు వాటి కోసం. అర్థమైందా? అప్పుడు అక్కడే తెచ్చాడు, దానికైతే పోయింది, అయిపోయింది. అది ఆ ప్రకారముగా చెప్పుకోవడం దేనికంటే ఆ యొక్క వాసన ఏదైతే సంసార భ్రమకు తగిన వాసన ఉందో దానిని బ్రహ్మచింతన చేతను, విషయదోష భావన చేతను, ఈ సంసార భ్రమని నశించి సర్వదృశ్య దృశోపాధే బోధసారతైకత యాంతి అశేషమహీపీఠ సరిత్పూరా ఇవార్ణవే. ఇలాగైతే భూమిపై ప్రవహిస్తుందన్నమాట. ఆ ప్రవహించిన భిన్నమైన నదులన్నీ ఏం చేస్తాయి? సముద్రంలో చేరిపోతాయి. సముద్రంలో చేరిపోయిన తర్వాత అన్నీ ఏమవుతాయి? మొత్తం అంతా కలిసిపోతాయి. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి. అది ఏ విధంగా అయితే ఆ జలం ఎక్కడెక్కడ పడుతుందో అక్కడెక్కడ ఒక రూపాన్ని పొందుతున్నారు. అది కాశీ ఆ ప్రాంతంలో పడితే గంగా నదిగా పొందుతుంది. మరి రాజమండ్రి జరిగితే గోదావరిగా పడుతుంది. కృష్ణా తీరంలో పెడితే ఏమైపోతుంది? కృష్ణానది అయిపోతుంది. ఆ నదుల్లో ఉన్నటువంటి నీళ్లు కూడా తేడా, ఆ రుచులు వేరే ఉంటాయి ఉపాధిని బట్టి. ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నాయి? మొత్తం అంతా ఒకటైపోతుంది. నామము లేదు, రూపము లేదు. అర్థమైందా? ఏకత్వాన్ని ఏ విధంగా పొందుతుందో ఆ విధంగా మనకి ఈ ఆత్మజ్ఞానము చేత ఈ సమస్త దృశ్య పదార్థాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? బాధితమో అయిపోయి ఇవన్నీ కూడా నామరూప రైతులు లేకుండా సముద్రంకి వెళ్ళిన తర్వాత ఏ రూపం ఉంది? ఆ ప్రకారముగా ఇవన్నీ కూడా నామరూపాలనేది లేకుండా బోధమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, నిర్వికారమైనటువంటిది ఆత్మస్వరూపాన్నే పొందుతున్నారు. అందుచేత అహమిత్యేవ బంధాయ నాహమిత్యేవ ముక్తయే ఏతావన్మాత్రకే బంధే స్వాయత్త కిమశిక్షత. చెప్తున్నారు, నేను ఈ దేహము అన్నటువంటి ఇంద్రియాలు, ఈ అహంకారమే మనకేమవుతుంది? బంధనాన్ని కలిగిస్తుంది. ఈ భావనే మనకి బంధనాన్ని కలిగిస్తుంది. నా శరీరం నేను, ఇంద్రియాలు నేను అన్న భావన ఈ దృశ్యం అంతా నేను, ఈ విధంగా నాకు సంబంధమైనది దృశ్యము అన్న భావన ఏం చేస్తుంది? మనకి బంధాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నేతి వాక్యముల ద్వారాగా నేను ఈ దృశ్య స్వరూపుడు కానంటే నాహం, అహం నాహం. ఈ నాహం ఎప్పుడైతే వచ్చిందో ఇదేం చేస్తుంది?
బంధరాహిత్యమైన ముక్తిని అహం అంటే బంధమైంది, నాహం అంటే ముక్తి. ఏమంటారు? ఒక నా పెట్టుకుంటే ఇక మన సోపాన ముక్తికి పోవడమే. ఏమంటారు? అక్కడ నిషేధం అన్నమాట. ఇది నేను కాదు, దేహం నేను కాదు, ఇది నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇల్లు నేను కాదు, వాహనం నేను కాదు, అందుకే నేను కాదు కాదు అనుకుంటే ముక్తి. నేను అనుకుంటే ఇప్పుడైందా ముక్తి అంటే వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి చెప్తున్నారు మరి ఈ విధమైన బంధరాహిత్యమునికై తన అధీనమును ఉన్నట్టు ఎంత మాత్ర ఆచరణీయందు అశక్తత్వం కష్టం ఏమి కాదు. ఏమయ్యా సకారాన్ని పెట్టుకోవడానికి నీకు ఏం వచ్చింది? ఏం పెట్టుకోనంటే మాత్రమే పోతాయా? నీది నీకు ఉంటుంది. పెట్టుకుంటే నీకేమవుతుంది? దాని యందు విషయ సంబంధమైనటువంటి ఒక బంధం నీకు పడుతుంది. ఈ ప్రకారముగా వాసనావేశవలితా కువికారశతాత్మభిః ప్రజంత్యధోధో భావంతం శిలాశైలచ్యుతా ఇవ. వాసనావేశ వలితా, ఈ వాసనల యొక్క ఆవేశము, దాంతో కూడుకున్నవారు, ఇంకా కువికార శతాత్మభిః అనేకమైనటువంటి కువికార అంటే దుష్ట మార్గంలో సంబంధమైనటువంటి అటువంటి వారు మనుజులు వ్రజంతి అధో ఆ పర్వత శిఖరంపై ఒకసారి రాళ్ళు ఉంటుంటారు. అవి ఒక్కసారి తరిచి గాలికి అక్కడి నుంచి జారిపోతాయి. ఆ జారితే ఏమైపోతుంది? అది మొత్తం కిందకే మహాశీఘ్రంగా వస్తుంది. కింద నుంచి పైకి ఎక్కడమే కష్టం, కానీ పైనుంచి కింద అని చెప్పండి. కింద నుండి పైకి ఎక్కడమే కష్టం. ఆ పాము మాట్లాడుతూ ఉంటారు నిచ్చెనలెక్కి, ఎన్నో తంటాలు పడి ఆ పైకి ఎక్కేసరికి గంట పడుతుంది. ఆ ఒక్క పాము నోట్లో పడ్డా ఒక్క నిమిషం వచ్చేసరికి ఒకే ఒక్క నిమిషం, గంట అయితే పంట అయిపోయింది అంటారు. పంట లేదు, పాడు లేదు, మళ్ళీ అక్కడికి వచ్చాడంటే కిందకే వచ్చా. ఎలాగంటే ఆ పర్వతం మీద ఉన్న రాయి పడిందంటే ఎంత స్పీడ్గా కింద పోతుందో ఆ ప్రకారంగా చెప్తున్నాడు. అర్థమైందా? ఆ ప్రకారంగా ఈ యొక్క దుష్ట వికారములు ఏంటువంటి ఈ వాసనలతో కూడుకున్నటువంటి వారు కూడా మహాత్వరితంగా కిందకే జారిపోతారు. అందుకు చెప్తున్నారు, భ్రాంత్యా భృశం కరతలాహత కందుకాభం లోకా పతంతి నిరైషు రసేన రక్తాః తేన తత్ర పరిజర్జరతాం ప్రయాతాః కాలాంతరేణ పునరన్య నిభా భవంతి భ్రాంత్యా భృశం కరతలాహత కందుకాభం. చెప్తున్నాడనమాట. ఈ భ్రాంతి ఎంతమంది వరకు చెప్పుకున్నాడు. వాసన, ఆ అభిమానము, ఆ రాగము, వీటితో కూడుకున్న జనులు ఏం చేస్తారంటే అంటున్నాడు కందుకాభం. ఇప్పుడు తన చేతితో ఒక బంతిని కొడతాడు. ఆ బంతి ఎక్కడ పోతే ఎవరో తెలుసు. ఒక బంతిని గట్టి విసిరైనప్పుడు అదేదో బ్యాట్మెంట్ పట్టుకుంటే అది మళ్ళీ వాడి కొడుతూ వస్తుంది, కానీ అది లేకపోతే ఆ బంతి ఎక్కడ పోద్దో. ఇప్పుడు మనం గాలి ఏది పటం ఒకటి ఎగరేస్తున్నాం, ఒక పటం దానికి ఏమంటారు? గాలిపటం. అర్థమైందా? అది ఒక ఇది కట్టి తాడు వదిలి వస్తున్నాం. ఈ తాడు తెగిపోయింది అనుకోండి, అది ఎటు పాటు తెలిసిన ఎక్కడ పడుతుందో, ఏ చెట్లు కొడుకుంటుందో, ఏది పోతుందో తెలుస్తుందా? ఆ ప్రకారముగా వీటి ఈ జీవి కూడా వీటి చేసినటువంటి పని వల్ల ఏ యోనుల్లో తిరిగి పడి నరకాన్ని పడతాడో తెలియదు. మరి అచ్చట ఏమైపోయింది? ఇంకోటి ఉంది,
ఆ నరకానికి వెళ్ళి వచ్చినటువంటి వాడికి మళ్ళీ మానవ జన్మ వస్తుందని అంత తొందరగా లేదు. వస్తేనే వచ్చిందే వాడికి ఒక చిన్న ఛాన్స్తో ఇక జీవితాల్లో కష్టపడిన వాడి తిండికే చాలు. అర్థమైందా? ఇంకా వాడికి ఉండిపోయిన శేషం. ఆ శేషం అనడానికి కష్టపడుతుంటాడు పాపం. 100 రూపాయలు తెచ్చుకుంటాడు, మళ్ళీ ఏమి చాలు, ఏదో ఒక ప్రకారంగా నష్టపోతుంటాడు. కాబట్టి ఇక వాడు ఈ అనేక యోనుల్లో తిరిగి 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 తొదకేమైపోతాడు, నరకాన్ని పొందిపోతాడు. ఎవడు? ఈ వాసన, ఈ అభిమానం, ఈ రాగము, ఇంతో ఈ దుష్ట విషయ సంబంధము, ఈ జనులందరూ కూడా ఏమవుతారు? తిరిగి తిరిగి ఒకసారి పోతారు, మంచిదానికి పోతారు, చెడ్డదానికి పోతారు, కష్టం పోతారు, చివరికి లాస్ట్కి వదులుకోకపోతే నరకానికి పోతారు. అక్కడ మరి చిరకాలం ఉంటారు. ఆ నరకాంగ కష్టం చేత ఏమిటి? ఆ యొక్క ప్రారంభం కూడా శైథిల్యం అయిపోతారు. అయిపోతే మళ్ళీ అక్కడేమో ఒక రోజు కూడా ఉంచుకోరు. ఏమైందా అని ఏం చేస్తారు? అటు నుంచి వచ్చినప్పుడు అది మళ్ళీ కావరం కానీ, అంటే చెట్లుగా కానీ, క్రిమి, చిన్న కీటాలు, క్రిములు, ఈ జన్మలిచ్చే అన్ని రూపాలను మళ్ళీ అనేక రకాల కాదు, మళ్ళా మనిషి జన్మ వారి దుర్లభమని భావం అన్నమాట. అందుచేత అకూపతాతి విషమా వాసనా యద్వశాజనీ అవిద్యమానేరేవ అయం భ్రమో అంతరనుభూయతే. ఈ వాసన ఎంత మహాభయంకరమైనది పోయిందా? వాసన ఉంది కదా, ఇది ఏదో విధంగా ఆ వాసన అన్నటువంటి మనం ఇప్పుడు జన్మలో పోగొట్టుకోకపోతే ఏమవుతుందా? అది మనకి జన్మాంతరానికి కొన్ని నష్టం కలిగిస్తుంది. అందుకు మనలో ఉన్నటువంటి ఏదైతే శాస్త్ర నిషేధమైన వాసనలు ఉంటాయో అవి సద్వాసన వదులుకోకూడదు. సద్వాసనే మోక్షానికి తీసుకెళ్తారు, దుర్వాసనే మనకి జన్మలకి తీసుకెళ్తారు. అందుచేత అహో ఎంత ఆశ్చర్యకరమైనది ఈ వాసన అంటున్నారు, భయంకరమైనటువంటిది అంటున్నారు. దాని ప్రతాపం వలన జనులు లేనియవు ఈ మిథ్యాభూత పదార్థముల చేత జగద్భ్రమం అనిపించు. ఆ వాసన యొక్క భావము చేత ఈ ప్రపంచం అంత ఒక భ్రమ. ఈ ప్రపంచం కదా, ఈ మిథ్యాభూత పదార్థమనే స్వీకరిస్తున్నారు, సత్య వస్తువుని స్వీకరించారు. అందుచేత పర్యాలోచన మాత్రేన బంధగంధో న బాధతే గచ్చతో మార్గవైషమ్యం ఇవ ఆలోకనకారిణః. ఉదాహరణ ఇచ్చారు. దోమ నడుస్తూ ఉన్నా, ఒక దగ్గర మెట్టు ఉంది, ఒక దగ్గర పల్లం ఉంది. మనమేమో పైకి చూసుకుని నడుస్తున్నాం. ఇప్పుడేమో మెట్టు దగ్గర ఒక దెబ్బ తగ్గుతుంది, పల్లం దగ్గర మొత్తం పడిపోతాం. ఆ విధంగా కిందగా చూసుకొని నడిచేవాడికి ఈ బాధ ఉండదన్నమాట. అర్థమైంది? ఈ చెప్పులు వచ్చి అసలే కింద మీద చూడాలి. అంతకుముందు ఎక్కడే ముళ్ళు ఉంటుందో, ఎక్కడే గాజు పెంపు ఉంటుందని ఆ భూమిని అంతా అలా చూసుకునేవాడు. అప్పుడు మంచి ఏకాగ్రత సిద్ధిస్తుంది. నడిచిన జపంలో కూర్చుంటే ఏ ఏకాగ్రత మనం నడుచుకెళ్ళినప్పుడు ఆ ఏకాగ్రత వస్తుంది అనమాట. ట్రైన్ ఏకాగ్రత ఈ చెప్పులు పెట్టుకొని ఈ గోడ చూసి ఇటు చూసి ఆ గోడ మీద బొమ్మలు, ఈ గోడ మీద బొమ్మలు, వీటితోని చూసి చూసి ఏమవుతుంది ఏకాగ్రత ఊడిపోతుంది అనమాట. అర్థమైందా? అందుకోసం ఏకాగ్రత అంతా పోతుంటది. అది ఎలాగైతే మిట్ట పల్లాలు కింద చూసుకున్న వాడికి ఏ బాధ, ఒకసారి కార్డు పోతూ ఉంటాయి, వాడు చోటు ఆ యొక్క అదగేసినటువంటి దాన్ని ఏమంటారు బ్రేక్, సడన్ బ్రేక్ ఆశిస్తారు. లేకపోతే వెంటనే దాని మీద కారు గదగద లేకపోతారు. మార్గానికి బస్సులు తగ్గాలని స్పీడ్ బ్రేకర్. వీడు చూడకుండా ఆ చూసుకుంటే కింద చూడటం ఒక్కసారి ఎక్కిపోతాయి, కింద అడవులన్నీ ఊడిపోతాయి. అర్థమైంది? ఆ ప్రకారంగా ఇది చెప్తున్నాడు.
ఈ ప్రకారంగా పర్యాలోచన చేసి వివేకాన్ని ఎవరైతే వివేకతో ఉంటారో ఆ మనుషులకి బంధము లేశమైనా బాధించదు. మిట్టపల్లాలు ఉన్నప్పుడు క్రిందను చూసి నడిచేవాడికి అది ఏమైనా బాధిస్తుందా? బాధిస్తుంది. అలాగే ఒకసారి పర్యాలోచన మనం చేసినటువంటిది మంచిదా చెడ్డదా అన్నటువంటి ఆలోచన సింహావలోకనం అంట. సింహం ఒకసారి ఆ యొక్క అరణ్యాన్ని అంతా గర్జించి మళ్ళీ ఒకసారి వెనక్కి చూస్తుంటాం. అలా ఒకసారి మనం చేస్తున్న పనులు కూడా వెనక్కి చూస్తే మనకిది ఉండదు. సింహావలోకం లేకపోతే ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం అయిపోయింది మన పని. కాబట్టి ఏమంటారు, ఈ ప్రకారముగా అది లేని వారికి లేచిన కూడా ఆదిత్యం అని చెప్తున్నాడు. తవనావహితం చిత్తం కామ కవలయిష్యతి. అర్థమైందా? సావధానస్య బుద్ధస్య పిశాచ కిం కరిష్యతి. ఇంకొక ఉదాహరణ ఇచ్చినారు. బ్రహ్మాన్ని ఉదాహరణ ఇస్తున్నారు కదా మనకి ఇప్పుడు. ఓ బ్రాహ్మణుడా, నీ వివేకముతో కూడి జాగరూకుడవి ఉండనిచో నీ చిత్తము అనే కామం ఏం చేస్తుంది తెలుసా నీకు? మింగేస్తుంది. ఏం చేస్తుంది? మింగేస్తుంది. నువ్వు వివేకంతో లేకుండా విచారం లేకుండా జాగ్రత్త లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన నీ చిత్తమే నీకు మింగేస్తుంది. అంతే కదా, మన చిత్తమే మనకి కష్టపెట్టేది ఎక్కడి నుంచి వచ్చి కష్టపెట్టదు. మన దాంట్లో మన మనసులో ఉన్న చిత్తం మనస్సే మనకి కింద మేక్ చేసేస్తారు. ఏమైంది కదా? ఎదుటి వాడు వచ్చి బాధ కొట్టేకన్నా వాడు కొట్టేడిపోతే ఒక దెబ్బ పోతుంది, మనం ఓర్చుకోవచ్చు, గొడవ ఉండదు మనకి. ఏమంటారు వాడికి మనకి ఆరోగ్యం పోయిందా, వాడి ముఖం మనం చూడం, మన ముఖం వాడు చూడండి. ఇది ఎలా కాదు, లోపటుండే మనం తినేస్తుంటారు. అర్థమైందా? చాలా జనానికి తిని భారిస్తుంటారు. అందుకని నువ్వు జాగరూకి ఉండకపోతే ఈ చిత్తం అనే కామం ఉంది కదా, కోరిక ఉంది కదా. కాబట్టి వివేకమై జాగరూడి ఉన్నవారికి ఈ కామం అనే పిచాచం ఏమి ఈ కామం అనేది ఒక పిచాచం వదలదు అనమాట. ఏమంటారు? అది చెప్తున్నారు. యథాక్షి సమృద్ధి సర్వరూపాలోకసిమోరి హన్ సంవిత్ సంవరణం నామ సర్వదృశ్య శమస్తథా యథా అక్షి సమృద్ధి. ఓ బ్రాహ్మణుడా అని చెప్తున్నారు. కొంత వైష్ణవాడు ఆయనకి ఆత్మజ్ఞానం చెప్పన్నాడు కదా, మరి ఆత్మజ్ఞానం చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణుడా, నువ్వు నేత్రం మూయిటి మాత్రమే నీకేమవుతుంది? సమస్త రూపజ్ఞానం యొక్క శివనం కలుగుతుంది. మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేసినా మనకు తెలుస్తుందా? మనకంతా ఏమి రాత్రి నిద్రపోతున్నాయి తెలుస్తుంది. ఆ ప్రకారముగా నీకు ఈ సమస్త రూపజ్ఞానం అట్లే బహిర్ముఖ వృత్తిని అంతర్ముఖమనొచ్చి ఇప్పుడు మన నేత్రం మూసుకున్నామంటే ఏమి మనకు కష్టమో నేత్రం తెలిస్తే కదా అక్కడ చీపురు పళ్ళు పట్టుకుంటాం మనం. అర్థమైంది? అవును, నేత్రం చీపురు కట్టపోయినా పర్లేదు కదా. ఏమి అంటే విషయం చెప్తా. ఆ నేత్రం ఎందుకు ఉదాహరిస్తున్నాడు అనమాట. ఆ నేత్రం యొక్క మూయిటి మాత్రం నీకు ఈ సమస్త రూపజ్ఞానం శమం ఏ విధంగా కలుగుతుందో శమనం. ఈ బహిర్ముఖ వృత్తి ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి? దీన్ని ముయ్యాలి. ఈ నేత్రాన్ని బహిర్ముఖ వృత్తిని నేత్రం ముయ్యాలి. ఏమి చేయాలి? నువ్వు ఎంత ముయ్యాలంటే అంతర్ముఖ వృత్తిని అంతర్ముఖం అనొచ్చా. అది అంతర్ముఖం ఎక్కడ పెడతాం? ప్రతిగా ఆత్మయందు సంలగ్నం చేయాలి. అప్పుడు ఈ సమస్త దృశ్యం యొక్క శమనము అయిపోతుంది. అందుచేత ఓ బ్రాహ్మణుడా, జ్ఞేయైవ అపగతం విశ్వాంతం శాంతమాస్వమహాశ్మ్యవతు అసోనమననం మానం అనంతం
అజం అవ్యయం చెప్తున్నారు. ఓ బ్రాహ్మణుడా, ఇప్పుడు నీ మనస్సు ఏమి నీ నుండి తొలగించి వేచి ఏమి కేవలము జ్ఞానేక రూపుడివై ఎలా ఉండాలి? మహా అశ్మివతు, మహాశిల గొప్ప రాయి వలె ప్రశాంతముగా. అది మనకు సాధ్యమవుతుందా? అది ఒక్క జనక మహారాజుకే సాధ్యమైంది. ఏమంట అడిగాడు కదా, నాకు జ్ఞానాన్ని ఎంత సమయంలో నువ్వు అందిస్తావు, ఎంత సమయంలో వాళ్ళందరూ 7 రోజులకు అందించాడు ఒక ఆయన, 2 గడియలకు అందించాడు ఇంకొక ఆయన. అర్థమైంది? ఈయన అదేమన్నా అర్థమైంది. 2 పాదాలు మనం వేసాం. ఈ పాదం తీసి ఆ పాదం పెట్టే లోపల నీకు మొక్కలుతున్నాడు. దానికేదో శాస్త్రంలో గుర్రపు టిక్కలని పాదాలు ఇలా వేస్తే అది కొంచెం లోతుకి వెళ్తుంది కాబట్టి అందులో పెట్టి నిలబెట్టాను. అయితే ఇక్కడ కాదు, పదా అన్నాడు. ఊరు పులి మీద తీసుకెళ్ళాడు అష్టావతి జనపడికి. ఆ గుర్రాలు ఉన్నాయి అచ్చులు పాదాలు, ఒక పాదంలో కాలు పెట్టాను కాబట్టి పెట్టాడు. దక్షిణ అన్నాడు. దక్షిణ ఈ ఆశ్చర్య మాత్రం పర్యంతం ఈ దక్షిణ పాలే లేదనుకున్నాడు. ఎవరు అడిగేస్తే దక్షిణ. అర్థమైందా? ఏమయ్యా అడుగునీసి అడిగేస్తే దక్షిణ. ఈ అరణ్యంకి వచ్చినా దక్షిణ పోలేదు కదంట. ఎక్కడికి పోయినా ఏమంటారు, ఈ దక్షిణ పోవు కదా అనుకున్నా. ఆఖరికి అప్పుడు అయినా నాకు కావాల్సింది ఆ దక్షిణ కాదు అన్నాడు. ఇంకా ఆలోచిస్తున్నావా? ఏం కావాలి? దక్షిణ అంటే నా భూమి అంతా మొత్తం నా సామ్రాజ్యం చేస్తాను పట్టుకోమన్నాడు. ఏం కోరుకుంది? నాకేనా నీ సామ్రాజ్యం? నేనే అడవిలో ఉండేవాడిని, రాజు నువ్వు ఉన్నాడు. ఏం దక్షిణ కావాలి? నీ మనస్సు నాకు ఇచ్చాను, నీ మనస్సు నాకు ఇచ్చాను. మన ఇవ్వగల అప్పు ఆ మనస్సు లేకపోతే ఉంటాము అవుతాము. అదే కదా మన ప్రాణం. ఆ మనస్సును మనం చచ్చినా ఏవో అర్థం. ఆ మనస్సును మనం ఇస్తామా? ఏవనే ఏవో మనం చచ్చినా వెంటనే ఆయన ఒక్క క్షణం ఇచ్చేసాడు మనస్సు. అంటే ఎవరికి? ఆయనకి ఇచ్చి మన ఆయన తప్పించింది. బాస్ పెట్టాడు కాదు అక్కడ. అలా ఉండిపోయాడు బొమ్మలాగా. 1 గంట 2 గంటలు వాడు చూశాడు. ఆ గుర్రం తోలుకొచ్చాడు కదా సార్. ఇదేమిట్రా ఈ సోదరులు నమ్మలేమో, అడవిలో తీసుకొచ్చినా చేసేసినాడు వీడికి. ఏమో అడవిలో తీసుకొచ్చినా చేసేసినాడు ఈ సాధు. ఆడుకోవాలా ఏమైంది కాదు. అయిపోయింది. 2 గంటలు అయిపోయిన తర్వాత ఆయన మనసానికి ఇచ్చేసినాడు. ఎవరు? ఆయనకి జాగ్రత్త వచ్చింది. అందుకే అన్నాడు, మన ఏవ మనుష్యాన కారణం బంధమోక్షంలో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విశేషం. కాబట్టి మరి మనస్సునే మనం ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఎక్కడ ఇచ్చేశాడు? పరమాత్మ ఏందో పెట్టేశాడు. అర్థమైందా? మీరు ఎక్కడికి ఇచ్చాను? ఇచ్చేది తీసి పెట్టడమా? ఆయన స్వరూపం మీద దాంట్లో అందుకని ఈ ప్రకారముగా చెప్తున్నాడు అనమాట. నీ యొక్క మనస్సును నీ నుండి తొలగించి వేచి కేవలము జ్ఞానేక రూపుడివై మహాశిలగా ఉండవు. అయితే మరి ఇంక నువ్వేం చేయాలి? ఉన్నావు. శేషించినటువంటి ఆ జ్ఞానస్వరూపం మీద ఉందో ఆ మరణం అంటే సంకల్పకల్పం లేకుండా చేసుకో. మనస్సుని నీ నుంచి తొలగించు అంటే విషయాల నుండి తొలగించు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అది సంకల్పము వికల్పము లేకుండా చూసుకో. మరి ఇంకేమనుకుంటావు నువ్వు? అనంతం అజం అవ్యయం. నేనెవరు? అనంత స్వరూపుడు. అజం అంటే జన్మ లేని వాడిని, అవ్యయం నాశనం లేనటువంటి ఆ బ్రహ్మమే అని భావము చేసుకుంటాం. అపేక్షైవ ఘనో బంధ ఉపేక్షైవ విముక్తత సర్వశబ్దాన్విత తస్యాం విశ్రాంతేన కిమీక్ష్యతే అంటున్నారు. ఏమయ్యా బంధం అంటే ఏమిటి? విషయాసక్తం బంధం.
పదార్థముల కోరికే బంధం. సమస్త దృశ్య పదార్థముల కోరిక లేకుండాటి ముక్తి. ఈ 2 ముక్కలు చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది. అర్థమైందా? ఈ 2 బాగానే ఉంటాయి, చెప్తున్నాను వాటి ఈ ప్రకారంగా. ఈ 2ంటికి సాధించడానికి ఈ జన్మే చాలు. చాలుదా? నిజంగా బాగా ప్రేమించుకుంటారు భార్యాభర్త, ఉంటారు చక్కగా. ఎన్ని జన్మలైనా మనం ఏమనుకుంటారు. ఇక వాళ్ళకి ఏమొస్తుందో 6 నెలలు విడాకులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా ఇది అంటే విషయం చెప్తున్నా. ఎట్లా అంటే అలాగనే అన్ని జన్మలు మనకి ఉంటాయని అవసరం. ఏమంటారు? వారు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఏమనుకో, ఎన్ని జన్మలైనా మన ఇద్దరు ఈ జన్మకు రావాలనుకుంటారా లేదా? మరి అనుకోని 6 మాసాలకే మళ్ళీ విడాకులు ఇచ్చుకుంటే అప్పుడు ఏమైంది? ఏ ప్రీతి విషయం అది విరక్తి వచ్చిందా లేదా? ఇంకో ఏదో కారణం వల్ల అనుకోండి. కారణాలు ఎవరికి ఏముంటే మనకేం తెలిస్తే. ఉదాహరణ చెప్పుకుంటాం, లోకం చూస్తున్నాం కదా. మరి ఒక పెళ్ళి అయిన 6 నెలలకే విడాకులు ఇచ్చుకోవడం ఎంతమంది చూస్తున్నాం మనం. అంటే అది ఎలాగైతే అవుతుందో అలాగే ఈ ప్రపంచమునందు మనం విరక్తి లేకుండా ఉంటామన్న మాట మాత్రం లేదు. అది విరక్తి లేకపోతే కొన్ని జన్మలు ఉంటాం, విరక్తి ఉన్నదంటే పోయిందా. అర్థమైందా? ఒక్కొక్కరు నీ గుమ్మానికి ఆల గుమ్మానికి వెళ్ళినప్పుడు ఇక ఇద్దరు ఒకే కంచంలో తినడం, ఒకే మంచంలో పడుకోవడంగా ఉంటారు, స్నేహంగా ఉంటారు. మరి ఏ కారణం వల్ల ఏదైనా మాట వచ్చిందనుకోండి, వీడి జీవితంలో వాడి ముఖం చూడు, వాడి జీవితంలో వీడి ముఖం చూడు. ఈ విరక్తి ఎలా వచ్చింది మరి? ఏమంటారు? అలాగనే మనకి ఎంత ప్రేమాస్పదంగా ఇల్లు వాహనాలన్నీ ఉన్నా ఇవన్నీ విడిచిపెట్టి మనం పోవడం కాదు. దాని ఎందుకు కూడా మనకి ఈ ప్రయత్నం ద్వారా ఏమవుతుంది? వాళ్ళకి ఏదో అనుకున్న ప్రయత్నం వాళ్ళకి కాస్త విరక్తి వచ్చింది. అలాగే మనకి ఆత్మజ్ఞానం పొందనే ప్రయత్నం ద్వారా దాని ఎందుకు కూడా ఆటోమేటిక్గా అది చెప్పుకోవడం ఉదాహరణ, ఇంకేం కాదు. కాబట్టి ఇదేనయ్యా పూర్ణ కామత్వ రూపమగు అట్టి ముక్తి స్థితి ఎందు విశ్రాంతి నందు వాడిక ఏ పదార్థమును అందుచేత కాబట్టి చెప్తున్నారు, పార్థివత్వే శరీరేస్మిన్ స్వస్వప్నాంగ ఇవాసతి భ్రమమాత్రాత్మని కుతక్వ కర్చ కిమపేక్షణం. ప్రియుడు బ్రాహ్మణుడా, జ్ఞానము ద్వారా ఈ శరీరం నువ్వు స్వప్న శరీరము వలె తీసుకో. ఏమంటారు? స్వప్నంలో ఎన్నో శరీరాలు వస్తాయి. ఆ శరీరాలతో ఏదో సుఖాన్ని మనం పొందినట్టు కూడా వస్తాయి. జాగ్రత్తగా లేదు కదా. జ్ఞానం ద్వారా ఇది కూడా స్వప్న శరీరంగా నువ్వు భావించుకొని అసత్తుగాను బ్రహ్మ మాత్రము నిశ్చయం చేశావంటే ఇక లేని దాని కొరకై ఎవరు ఎచ్చట ఎందులకు ఏ పదార్థమును అపేక్షిస్తారు చెప్పు. అది మనకి జ్ఞానం ద్వారా దీన్ని గ్రహించుకోవాలి. ఇది అసత్యం. అంతేగాని అడుగు పోయినంత మాత్రం అవుతుందా? అది అక్కడికెళ్ళే జ్ఞానం ఉండాలి. ఈ ప్రకారముగా ఓ రామచంద్ర, మంచి బ్రాహ్మణుడిట్లు నా ఉపదేశం వినగానే సర్పము కుబుసమును త్యజించినట్లు. అది ఎందుకు ఇస్తారంటే సర్పము పోతూ ఉన్నా ఈ యొక్క చర్మాన్ని నేను వదులుతున్నానన్నటువంటి దానికి తెలియదు. అదందుకు ఆ ఉదాహరణ ఇస్తాను. మనం ఈ సర్ప తీసి పక్కన పెడితే ఇప్పుడు పెడతాం. అట్లా దాని మీద ఉన్నటువంటి చర్మం దానికి తెలియదు వదులుతున్నట్టు. అది పోతూ ఉంటే చర్మ కదా. ఆ ప్రకారముగా సర్పము కుబుసును త్యజించినట్లు గొప్పదైన సంసార మోహమును అప్పుడు అచ్చోటనే సంపూర్ణముగా త్యజించి వేయించమన్నారు. ఇంకా దానికి ఆయన ఏం చెబుతాడు, ఈయనేమంటాడు అన్నాడు. అయ్యా రామచంద్ర, చాలు, ఇప్పటికే టైం అయిందయ్యా, సాయంకాలం అనుష్ఠానం చేసుకో. నా అనుష్ఠానం నేను చేసుకుంటాను, మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభించుకున్నా అని చెప్పారు. అందుచేత అందరూ సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, బ్రహ్మానందముతో విరాజులన్నట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించు గాక. ఓం
सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम।